విశాఖపట్నం సిటీ పోలీస్ తరపు నుంచి రీసెంట్గా బాగా సెన్సేషన్ అయిన స్నేహ మ్యాక్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి అందులో జరిగిన ఆర్థిక మోసాలు అండ్ ఇప్పటివరకు కేసు పురోగతి వివరాలు అందరికీ వెల్లడించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా ఈ స్నేహ మ్యాక్స్ ఏదైతే ఉందో 2008లో స్థాపించబడి దానికి పెట్టిన పేరు ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ అని ఇనిషియల్గా పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి ఐడియాలజీతో మొదలైంది అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే డిపాజిట్స్ చేస్తారో డిపాజిటర్లందరికీ కూడా అధిక మొత్తంలో రిటర్న్స్ ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఎక్కువ మంది దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించడం జరిగింది. సో ఇప్పటి వరకు తెలిసిన ఎంక్వైరీలో సుమారుగా 2504 మంది డిపాజిటర్లు ఇందులో డిపాజిట్లు పెట్టడం జరిగింది. అండ్ డిపాజిట్ చేసిన టోటల్ అమౌంట్ సుమారుగా 55 crores 55 కోట్లు ఇందులో ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టారు. అండ్ రీసెంట్గా మనకి డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏపీ మ్యాక్స్ యాక్ట్, ఏపీ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995 ప్రకారం సెక్షన్ 29 ప్రకారం ఇందులో ఆడిట్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్నల్ రిపోర్టు అందరికీ ఇచ్చిన తర్వాత 2008లో స్థాపించిన ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరు కూడా 2014లో కేవలం స్నేహ మ్యాక్స్ సొసైటీగా ఇందులో ఎవరైతే సరే డిపాజిటర్స్ ఉన్నారో అండ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకెవరికి కూడా ఇంటిమేట్ చేయకుండా మొత్తం దాని యొక్క సంస్థ పేరు మార్పు చేయడం జరిగింది. అలానే ఇటీవల కాలంలో అందులో డిపాజిట్ చేసిన అమౌంట్ని బైలాస్కి వ్యతిరేకంగా బైలాస్ ఫాలో అవ్వకుండా మిగతా ఆర్గనైజేషన్స్ ఇదే సంస్థకి సంబంధించిన అదర్ ఆర్గనైజేషన్స్ పొన్నూరు మరియు హైదరాబాద్లో ఉన్నాయి, వాటికి కూడా ఇక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. అలానే వేరియస్ ఆర్గనైజేషన్స్కి అంటే బినామీ సంస్థల పేరుతో ప్రాపర్టీస్ వైజాగ్లోను అనకాపల్లి జిల్లాలోను ఇంకా మరికొన్ని చోట్ల కూడా వాళ్ళు ప్రాపర్టీస్ కొని అన్ని బైలాస్కి వ్యతిరేకంగా డిపాజిటర్స్కి ఎవరికి తెలియకుండా మొత్తం అందులో పెట్టిన అమౌంట్నంతా డైవర్షన్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం మనకి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీలో 4 చోట్ల మనకి అంటే వేరియస్ డిపాజిటర్స్ రావడం వలన ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల వివరాలు దువ్వాడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 166/25, అలానే ద్వారకా పోలీస్ స్టేషన్లో 85/25, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 215/2025, అలానే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా 222/25గా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు సంస్థ యొక్క వ్యవస్థాపకుడు కటికల శివభాగ్యరావు ఎవరైతే రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అతని 2 కుమారులు శ్రీకాంత్ మరియు క్రాంతి కుమారు, వీళ్ళని కూడా మనం అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ప్రధాన నిందితులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డైరెక్టర్లు, అందులో ఎవరైతే సరే బినామీ సంస్థల వ్యవస్థాపకులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడెక్కడ సరే ఆస్తులు కొన్నారో బినామీ ఆస్తుల వివరాలు కూడా మనము సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం వెంకన్నపాలెం రాయపరాజుపేట వద్ద సుమారుగా 21 ఎకరాల 12 సెంట్లు ఈ సంస్థ వాళ్ళు బినామీ పేరు మీద కొనడం జరిగింది. అలానే ఎలమంచిల్లో దుపిటూరు గ్రామంలో 47 సెంట్లు, దబ్బంద గ్రామంలో 1 ఎకరా 50 సెంట్లు, షీలానగర్ ఎస్టీబీఎల్ వద్ద 2450 చదరపు గజాలు, అలానే చినవాల్తేరు అక్షయ సత్యప్రసాద్ విస్టాలో 2125 చదరపు అడుగుల ప్లాటు, అలానే మర్రిపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సుమారుగా 350 చదరపు గజాలు 350 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కూడా స్నేహప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో వీళ్ళు వివిధ ప్లేసుల్లో కొనడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన వివరాలు ఇప్పటిదాకా సేకరించాము. అలానే ఇంకా ఏమైనా సరే ప్రాపర్టీస్ కొన్న విషయం కూడా మనం సేకరించి వీటన్నిటినీ కూడా తొందరలో మనం అటాచ్మెంట్ చేసేసి వీటిని కాన్ఫిస్కేట్ చేసిన తర్వాత ప్రాపర్ ఆక్షనింగ్ చేసేసి ఎవరైతే డిపాజిట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.